మా ఆవిడ ఎమోషనల్ అయిపోతుంది. ఏంటో పిచ్చిది, బాబా పిచ్చిది మా ఆడేంటో. నా చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ బాబానే ఫస్ట్ నేర్పించింది. ఈ పెళ్లి రోజు మేమిద్దరం ఆ బాబా సన్నిధిలో అట్లీస్ట్ మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత లోకర్ నుంచి ఫోన్ తీసుకుని వచ్చి అస్సలు మాకు నిజంగా అండి ఊపిరి ఆడనే లేదు అసలు. ఎంతమంది వేల మంది వచ్చినా కూడా నేను మంచిగా నవ్వుతూ మాట్లాడతాను. అందుకని నాకు ఇష్టం కూడా అది. వాళ్ళ ప్రేమను తీసుకోవడం కూడా నాకు ఇష్టం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కానీ ఇలాంటి టైంలో నాకు కొంచెం ఎక్కడ ఒక చోట ఒక చూపు అనిపించింది. ఎక్కడ అంటే బాబా సన్నిధిలో ఒక ఫోటో లేదు అన్నది కొంచెం పెయిన్ అయితే ఉంది. Good morning everyone, welcome back to our YouTube channel. మా యానివర్సరీ May 26th. మా ఆయన అడిగారు ఏం చేద్దాం ఏంటి అనేసి. అండ్ వీఆర్ నాట్ పీపుల్ హూ సెలబ్రేట్ విత్ అదర్స్. ఎప్పుడు చేసుకోలేదు, మేము ఇద్దరమే చేసుకున్నాము. సో అందుకని ఈసారి బాబా సన్నిధిలో చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. షిరిడి వెళ్తున్నాం. Yes, we are on the way to Shirdi. షిరిడి అనగానే మా వాడికి ఫుల్ ఉత్సాహం వచ్చేస్తుంది. అసలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. నాకు చాలా ఇష్టం. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను బాబా పిచ్చిదాన్ని అని చెప్పి. చాలా ఇష్టం బాబా. నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న ఫస్ట్ గాడ్ బాబానేనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది థింగ్స్ హి హస్ డన్ ఇన్ మై లైఫ్. పొద్దున్న మన హైదరాబాద్ లో 6ంటికే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అవును, అసలు చూడండి, శుద్ధ శాకాహారి, మొత్తం బంద్ ఉంది. నయ్యం మేము ఏదో ప్రిపేర్డ్గా వచ్చాం కాబట్టి. వెల్కమ్ నానా. ఇదిగో మేము మ్యాంగో కట్ చేసి తెచ్చుకున్నాం, ఇంకా బాయిల్డ్ పల్లి తెచ్చుకున్నాం. ఉండండి, మా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను నేను. మేము తెచ్చుకున్న పదార్థాలు ఇదిగోండి: మజ్జిగ, పల్పి, ఫుల్ వాటర్ బాటిల్స్, బాయిల్ చేసిన పల్లీలు. దీంట్లో వచ్చేసేసి సాయంకాలం తినడానికి రెస్టారెంట్లో కొంచెమైనా మన పచ్చడి తగలకపోతే ఎట్లా, అందుకని కొంచెం పచ్చళ్ళు తెచ్చుకున్నాం. తర్వాత కొన్ని తినుబండారాలు లేకపోతే ఎలాగా, ఒక సంచిలో ఇదిగోండి, దీనిలో తినుబండారాలు. షిరిడి రూట్ ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేదండి. హైదరాబాద్ నుంచి షిరిడి రూట్ అంటే ఓ మై గాడ్ అని అనుకునే వాళ్ళము. కానీ సర్ప్రైజింగ్లీ దిస్ హ్యాస్ బీన్ ద బెస్ట్ డ్రైవ్ అప్ టిల్ నౌ. మేము ఆల్రెడీ ఇంకా 254 కిలోమీటర్స్ ఉన్నాము మా హోటల్కి. అండ్ ఇందిరా గారు పర్ఫెక్ట్ డ్రైవింగ్. ఆయన అంతే, ఆయన ఉంటే నేను కాన్ఫిడెంట్గా కూర్చుంటా. షిరిడి నా కోసం వెయిటింగ్ బాబా కదము. మా ఆవిడ ఎమోషనల్ అయిపోతుంది. ఏంటో పిచ్చిది, బాబా పిచ్చిది మా ఆడేంటో. నా చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ బాబానే ఫస్ట్ నేర్పించింది. బాబా ప్రేయర్స్ అవే నేర్పించింది. కాబట్టి నేను ఇక్కడ మట్టి రోడ్ల మీద నడిచాను. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి ఐ నో ద డెవలప్మెంట్ ఆఫ్ షిరిడి. అందుకని నాకు అంత విపరీతమైన ఇష్టం షిరిడి అంటే. మంచి ఆకలి మీద ఉన్నాడు మా ఆయన. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. రోటీ, మహారాష్ట్రియన్ థాలీ. ఏమేమిటో చెప్పము. ఎప్పుడు తినేదే కాకుండా మన ఇట్ సైడ్ మహారాష్ట్ర థాలీ చాలా ఫేమస్. ఇది వచ్చేసేసి మన కాలీఫ్లవర్ కర్రీ అన్నమాట. ఇది వచ్చి దాల్ పిట్లా, దాల్ గ్రేవీ అండ్ కొత్తిమీర వడ. ఇది కొత్తిమీర వడ. ఇది కొత్తిమీర వడ. రైస్, ఠేచా. ఇది ఠేచా గ్రీన్ కలర్. ఓకే ఓకే. నీకు పెద్ద ముక్క ఇచ్చి నాకు చిన్న ముక్క ఇచ్చారాము. అంటే నీ సైజుకి తగ్గట్టు నీకు ఇచ్చి నా సైజుకి తగ్గట్టు నాకు ఇచ్చారా. కొంచెం చల్లబడిన తర్వాత శని సింగనాపూర్కి బయలుదేరాము. సార్ 1 గంట స్లీప్ వేశారు, డ్రైవింగ్ చేశారు కాబట్టి. ఏసీ మంచిగా క్యూట్ బాయ్ రెడీ అయిపోయాడు. నాకు చాలా ఫేవరెట్ కూడా. అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే జాతకరీత్యా చాలా మంది అంటుంటారు ఆయన్ని ప్రే చేస్తే ఈ రాశి వారికి బాగుంటుంది, ఆ రాశి వారికి బాగుంటుంది అని. బట్ నేను అవన్నీ కాకపోయినా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆ మంత్రం చెప్పుకోవడం బాగా అలవాటు నాకు.
నీలాంజన సమాభాసం రవిమాగృజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అది చెప్పుకోవడం బాగా అలవాటు. చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్తాను. ఏంటి అని అంటే మళ్ళీ మన ఇద్దరు మ్యాచింగ్ రా. మనకు తెలియకుండా ఆయనకి వేసుకున్నాము. ఇష్టమైన పువ్వు వైలెట్ కలర్ పువ్వులు. నిజమా? ఇచ్చిన శంకు పువ్వులు ఆయనకి చాలా ఇష్టం. అరే మన ఇద్దరం వైలెట్ వేసుకున్నాం. వైలెట్ వేసుకున్నాం, తెలియకుండానే వేసుకున్నాం. సో మెయిన్ విషయం ఏంటి అంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, అక్కడ శనీశ్వరుడిది చిన్న పటం ఉంటుంది అనమాట. ఇంతది చిన్నది, ఇక్కడి నుంచి తీసుకొచ్చుకుంది మా అమ్మ. చాలా మంది అంటారు శనీశ్వరుడిది పెట్టుకోకూడదు ఇంట్లో అని చెప్పి అంటారు కదా. సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంది. సంవత్సరాల నుంచి మేము నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేసి మేము అనుకుంటూనే ఉన్నాము. సో ఎవరైనా అటువంటి వాటికి వెళ్ళకండి. డెఫినెట్లీ ఆయన దయ అందరికీ ఉండాలి. ఆయన చాలా మంచి చేసే దేవుడు, అంతేగాని మనము ఆయన పేరుతో తిట్టేస్తూ ఉంటాం మనుషుల్ని, కానీ అసలు అవసరమే లేదు. ఎందుకనంటే ఆయన చాలా మంచి ఆయనంట. మనం సరిగ్గా ప్రేమగా కోరుకుంటే ఏదన్నా ఇచ్చేస్తాడంట. అంత మంచి దేవుడు అనమాట శనీశ్వరుడు. రవిపుత్రుడు అంటే సూర్యపుత్రుడు కదా. అవును. మరి సో అందుకని ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. అక్కడ లోపల వీడియోస్ తీయడం కుదరదు కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఓన్లీ ఫర్ యూ గైస్. ఓకేనా? మంచిగా ప్రే చేసుకో. మనం రిటర్న్ వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. సరే. మన కార్ని కూడా ముట్టుకోకూడదు. చేతులు కడుక్కొని ముట్టుకో. చేతులు కడుక్కున్న తర్వాత సరే. సాయంత్రం ముందే సాయంకాలం వస్తే అవును. ఫస్ట్ టైం రావడం నేను సాయంకాలం ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మార్నింగ్ టైమే వస్తా. థ్యాంక్ యూ అమ్మా. సో ఇవి వచ్చేసేసి ఎన్ఎం ఫుడ్స్ లో నా పిల్లలందరి కోసం తీసుకున్నా. దేనికి? ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి కూడా ఎవరికి తగలకూడదు, మనకి తగలకూడదు, వాళ్ళకి తగలకూడదు. ఇది మన కారులోకి తీసుకున్నా. ఎప్పుడు కొనను నేను, ఫస్ట్ టైం కొన్నా కదమ్ము. మనం ఎప్పుడు కొనుక్కోము, ఫస్ట్ టైం. కారుకి తీసుకుండకూడదు అంతే కదా మరి. కారు సేఫ్ గా ప్రయాణం, ఎన్ని ప్రయాణాలు చేస్తాం. గుడ్ మార్నింగ్, హ్యాపీ యానివర్సరీ బంగారు తల్లి. ఎక్సైటెడ్ ఉందా? చాలా బాబాని చూడ్డానికి. ఎర్రగా అయిపోయింది నా బుగ్గలు. వేడి వేడి. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా. హ్యాపీ యానివర్సరీ. ఇలా షిరిడీలో బాబా సన్నిధిలో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అసలు ప్లాన్ లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అప్పటికప్పుడు అనుకుని జస్ట్ ఇలా అని మా ఆవిడ అడిగింది, నేను కార్ తీసాను అంటే భర్త సర్దుకునే అంటే నన్ను అడిగారు 1 డే ముందు జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఏమొద్దు బాబా దగ్గర తీసుకెళ్ళాలి. మొత్తం మారిపోయిందండి షిరిడి అసలు. నాకే 2 years బ్యాక్ ఇప్పుడు కూడా అంత మారిపోయింది. రోడ్లు అయినప్పటి నుంచి వస్తున్నాడు షిరిడికి. నాకు ఎంత మార్పు, నేను అదృష్టమో ఏమో తెలియదండి. ద్వారకామాయిలో నేను, మా మమ్మీ, మా చెల్లెలు, మా తమ్ముడు, మా నాన్న, మేమందరం చిమ్మిన రోజులు ఉన్నాయి. బాబాకి పాన్ దంచిన రోజులు ఉన్నాయి. సో ఈవెన్ బాబా మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా చిమ్మాం మేము. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఇంత డెవలప్ అయిపోయింది టెంపుల్. కాకపోతే ఈ రోజుకి నాకు ఈ టెంపుల్లో నచ్చేది ఏంటంటే, మీరు 200 టికెట్ కొనుక్కొని విఐపి దర్శనం చేసుకున్న లాస్ట్కి చేరాల్సింది జనరల్ క్యూలోనే. అక్కడ మీ టెస్టింగ్ పీరియడ్ ఏంటి అని అంటే మీకు ఓపిక ఉందా లేదా. అక్కడ ఎవరు గొప్ప కాదు, పేద కాదు. బ్రేక్ఫాస్ట్ అండి, దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నేను మా ఆయనలాగా కాదు, నేను మా ఆయనలాగా బయటకు వచ్చిన ఇడ్లీలు దోశలు తినే రకం కాదు. లోకల్ ఫుడ్ తింటాను, నాకు అదే ఇష్టం. సో దిస్ ఇస్ మిసల్ పావ్. ముసల్ కాదేంటి అన్న, మిసల్ పావ్. ఇది ఉన్నాయి కదా, ఇన్ని స్ప్రౌట్స్ అన్నమాట. ఈ స్ప్రౌట్స్, దాని తర్వాత చాలా బాగుంటుంది. ఇది సేవ్. ఇది తిని ఇది తినాలి. నేను జనరల్లీ బయటకు వచ్చిన మన తెలుగు ఫుడ్ నే ప్రిఫర్ చేస్తానండి. దోశ, ఇడ్లీ,
అలాంటి ఎందుకంటే ఆయనకి ట్రై చేసే అంత ధైర్యం ఉంటుంది అనమాట. స్టమక్ అప్సెట్ అనమాట. స్టమక్ ఏం అప్సెట్. ఎప్పుడు కూడా పరాయి ఊరిలో మన ఫుడ్ తింటే స్టమక్ అప్సెట్, వాళ్ళ ఫుడ్ తింటే స్టమక్ అప్సెట్. ఇది ఇంటెలిజెంట్ ఈటింగ్ అంటారు. పొద్దున్నే బ్రెడ్ ముక్క పెట్టారండి ఇది. నిదానం నాన్న. రెడ్డి గారి వేసిన రోజు పొద్దున్నే రొట్టె ముక్క పెట్టిందండి నాకు. రొట్టె ముక్క పెట్టిందా? బ్రెడ్ ముక్క. నీ దోశ కంటే ఇది బెటరే. వచ్చాక చూద్దాం. మన దోశ ఎంత బాగుందో చూడండి. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. నాకైతే బాగుంది. నీ దోశ తిని ఎలా ఉంది చెప్పు. వీడు అప్పుడన్నా వేసాడు. అందుకే చెప్పా, ఏ ఊర్లో ఉంటే ఆ ఫుడ్ తినాలి అని. కొంచెం సాఫ్ట్ గా ఇచ్చు కదా అప్పుడన్నా ఉంది. పెళ్లి రోజు పొద్దున్నే గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. విపరీతమైన ఎండ. నేను ఆల్రెడీ శనిసింగనప్పుడు చూసాం కదా. సో ఈరోజు సాయంకాలం 5:45కి మేము మళ్ళీ ఆరతి దర్శనానికి వెళ్ళాము. అయితే ఇప్పుడు టైం 3 అవుతుంది, 3:30. 3:30 అవుతుంది. అయితే మా ఆయన నేను కలిసి, నార్మలీ యానివర్సరీ పోస్ట్ అంటే ఏదైనా ఎవరైనా ఫోటో పెట్టి చేస్తారు. కానీ చాలా మంది మా యొక్క డాన్స్ వీడియోస్ని మిస్ అవుతున్నారు అనేసి నేను మా ఆయన్ని అడిగాను, యానివర్సరీకి మనం ఒక మంచి వీడియో పెడదాం అనేసి. అయితే మాకుండే ఇంత చిన్న రూమ్ లో, అసలు చిన్న రూమ్ అంటే రూమ్ పెద్దదే, అంటే మాకు డాన్స్ కి ప్లేస్ లేదండి. ఈ కర్టెన్ ఇలా జరుపమని చెప్పి జరపాలి. ఇది బయట వ్యూ, ఇది యాక్చువల్ వ్యూ అండి మా రూమ్ ది. కానీ ఇది బర్న్ అవుతుంది అనమాట. సో ఇది బర్న్ అవుతుంది కాబట్టి లైట్ ఫ్లికరింగ్ కూడా వస్తుంది. ఇట్లా ఇట్లా మా పరిస్థితులు. ఇంత చిన్న ప్లేస్ లో మేము చేసామండి. ఇదే మా ప్లేస్. ఇప్పుడు బాగా కనిపిస్తుంది బెడ్ చూడు. కనిపిస్తుందా? మా ఆయన కొంచెం అన్ని అడ్డు తీరాలంటే మొత్తం బెడ్షీట్ అన్ని పైకి వేసేసాడు. ఇంకే మేము కవర్ చేసుకునే కంఫర్ట్ పై ఇదే పెట్టండి. అదే బిట్ లో ఈ 2 బిట్స్ లోనే మేము డాన్స్ చేస్తాం. ద హోల్ రీల్ వి డాన్స్. అది రాకూడదు, ఆ చెక్క కార్నర్, ఈ చెక్క రాకూడదు, మంచం రాకూడదు, పరుపు రాకూడదు. మా స్టాండ్ తో ఎన్ని కష్టాలు పడ్డామంటే అన్ని కష్టాలు. బట్ షిరిడిలో డాన్స్ చేసాం కదా బాబా దగ్గర. ఒక గుర్తుండిపోవాలి, ఒక మ్యాండేటరీ అన్నమాట మా ఇద్దరికి కూడాను. సో అందుకని ఇలా చేసాము. చిన్న చిన్న స్టెప్స్ అయినా సింపుల్, ఇంత కంజెస్టెడ్ ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ. మనం ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ప్లేస్ లో చేయడం కూడా మనం మర్చిపోయాం. చూడండి ఈ ప్లేస్ లో ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ 2 కర్టన్లు మధ్యలో అడ్డు రాకూడదు అనేసి ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇలా నా క్లిప్ మొత్తం ఇలాగ పెట్టాను అనమాట. అసలు రకరకాలుగా చేసామనుకో. సో ఈ డాన్స్ వీడియో దీంతో పాటు మీరు చూడండి ఎలా ఉందో. ఇదంతా వీడియో అయిన తర్వాత మీకు డాన్స్ వీడియో వస్తుంది. వెంటనే డాన్స్ వీడియో అవుట్పుట్ ఎలా చూడండి. మ్యాచింగ్. సో ఈరోజు యానివర్సరీ సందర్భంగా మా ఆయన నాకు ఒక స్పిరిచువల్ గిఫ్ట్ ఇచ్చారు. నేను అటువంటి ఒక స్పిరిచువల్ గిఫ్ట్ మా ఆయనకి ఇవ్వబోతున్నాను. నాకు తెలుసు ఏమిస్తుంది అనేది, మీకు తెలియదు కాబట్టి చూపిస్తాను. సర్ప్రైజ్ ఏం కాదు, బట్ చాలా నచ్చింది నాకు. ఓకే, రెడీయా? మా అత్తగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళ కులదైవము వెంకటేశ్వర స్వామి అని చెప్పి. చక్రవాకం టైంలో చిన్న లాకెట్ ఉండేది తనకి కదమ్ము. సో అందుకని నాకు అనిపించింది దిస్ షుడ్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. అండ్ ఆయన గుండెల మీద అలా వెంకటేశ్వర స్వామి ఉండి మంచిగా మా ఆయన్ని బ్లెస్ చేయాలి. చాలా బాగుంది అన్న, అసలు ఎంత బాగుందో చూడు. సో ఎత్తుకోండి, గుండెల్లో నింపేసుకున్నాడు వెంకటేశ్వర స్వామిని. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టమైన లాకెట్ ఇది. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇలాంటి లాకెట్, వెంకటేశ్వర స్వామి లాకెట్ మీద.
మా నాకు ఒకసారి ఇందిరా పార్క్ వాకింగ్కి వెళ్తే నాకు చిన్న లాకెట్ దొరికింది అన్నమాట వెంకటేశ్వర స్వామి గోల్డ్ అప్పట్లో. అది వెళ్ళి డాడీకి ఇచ్చాను. డాడీ ఉన్నంత వరకు డాడీ వెళ్ళనే ఉండేది ఆ లాకెట్ గుర్తుందా? నాకు గుర్తుంది. ఇక తర్వాత డాడీ నాకు చక్రవాకంలో ఇంత పెద్ద లాకెట్ చేయించారు, ఈ సైజ్ లాకెట్. అవును, గుర్తుందా వెంకటేశ్వర అవును. స్వామిది? తర్వాత కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో వస్తుంటాయి కాబట్టి అది వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మా ఆవిడ చేయించింది అనమాట. వా, థ్యాంక్ Happy? యూ సో మచ్. చాలా అసలు ఎన్ని మెమరీస్ ఇచ్చావు నేను నీకు మాటల్లో చెప్పలేను. అబ్బో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాయన, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎంత వద్దనుకున్నా మేమిద్దరం మ్యాచింగ్ చీరలు మ్యాచింగ్ డ్రెస్లు సో వేసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఆలస్యం అయిపోతుంది, మనం ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆర్తికి వెళ్తున్నాము. Yeah. 6:45 సంధ్య ఆర్తికి వెళ్తున్నాము. నాకు మొత్తం ఆర్తి వచ్చు. సో అందుకని వెళ్ళి చక్కగా ఆర్తి పాడుకొని అదొక వైబ్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత చిన్న చిన్ని షాపింగ్లు ఉన్నాయి. ఆ తర్వాత రూమ్కి వస్తాం. వెరీ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. చాలా చలో గైస్, ఓకే బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాలి కదా. బాబా ఆర్తి, సంధ్య ఆర్తి పాడుకోవడానికి వెళ్తున్నాం. అమ్మయ్యా, చాలా 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 బాగా జరిగింది. అండ్ అనుకున్నవన్నీ జరిగాయి కదా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందని. నేను అందరికీ చెప్పేది ఇదే అండి, 20 years ఆఫ్ మై రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ అస్సలు ఇప్పటికి కూడా ఇంత బోర్ కొట్టడం కానీ, లేకపోతే ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని కానీ, ఎందుకు ఇన్ని ఇయర్స్ గడిచాయి అని కానీ, ఇంత ఒక్క 1% ఫీలింగ్ కూడా మాకు లేదు. అది నిజంగా గాడ్ బ్లెస్డ్ అని చెప్పాలి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే చాలా అసలు నేను ఇప్పుడు దాకా షిరిడీలో ఇలాంటి దర్శనం కానీ, లేకపోతే ఇలాంటి హారతికి వెళ్ళాం కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ కానీ నా లైఫ్ లో అయితే ఎప్పుడూ అవ్వలేదు. అసలు మిరకల్స్ జరుగుతాయి, నాకు చాలా జరిగాయి జీవితంలో. తను బాబా చెప్తూ ఉంటుంది, విషయంలో బాబా విషయంలో చెప్తూ ఉంటుంది కానీ చాలా నేను జరిగాయి నా లైఫ్ లో. యా అయితే ఈ రోజు మిరకల్ గురించి మాత్రం చెప్తాము. నాకు బాబా విషయంలో ఏ టెంపుల్లో అయినా నేను ఇన్ఫ్లుయెన్స్ వాడతానేమో కానీ, ఇంద్రాకి చెప్తాను ఇన్ఫ్లుయెన్స్ వాడు అని అంటా కానీ, బాబా టెంపుల్లో మాత్రం నో ఇన్ఫ్లుయెన్స్. నాకు ఎప్పుడు భయం ఉంటుంది కూడా, అసలు ఏంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జనాల మధ్యలో నుంచి వెళ్ళాలంటే ఎలాగా. నాకు అలాగే ఇష్టం. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను నేర్చుకున్న దగ్గర నుంచి అలానే వెళ్ళా కదా బాబా దగ్గర. బాబా దగ్గర ఏంటి నేను ఇలా వెళ్లకుండా అలా అంత ఇన్ఫ్లుయెన్స్ తో వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అంటే మినిమం టికెట్ తీసుకుని వెళ్ళామండి. ఈ రోజు కూడా మేము ఆన్లైన్ లో ఆర్తి బుక్ చేసుకొని వెళ్ళాము. 5:45 ఉండాలి, 6:45 ఆర్తికి. మేము కరెక్ట్ గానే ఉన్నాం. చాలా మంది ఉన్నారు Oh అసలు. my God, అసలు మేము rush అనుకున్నాం మామూలుగా అసలు లేదు. మేము బాబా ముందు వరకైనా వెళ్ళి కూర్చొని నేను ఆరతి పాడుకోగలనా అని అనుకున్నాను అనమాట. అందులో నాకు చాలా ఇష్టమైంది సాయంత్రం ఆరతి. సో పాడుకోగలనా అన్నది ఉండింది. కానీ అక్కడికి వెళ్ళింది అది నిజంగా చూస్తే ఎక్కడోకి వెళ్ళి కూర్చోవాలి మేము. ఒక ఆవిడ ఎవరు దేవుడు పంపించినట్టు, ఈయన అప్పటికి వెళ్ళారు పోలీస్ దగ్గరికి, వెళ్ళి అడుగుదామని అనుకున్నాను. కానీ ఈలోపు ఆవిడ వచ్చేసేసి వాళ్ళిద్దరు యాక్టర్స్, వాళ్ళిద్దరిని లోపలికి పంపించండి అని అనటము, ఆయన వెంటనే పోలీస్ ఆయన ఒప్పుకోవడము, వెంటనే పక్కన ఇంకో పోలీస్ ఆయనతో చెప్పడం, మేము లోపలికి వెళ్ళి కూర్చోవడం. లోపలికి వెళ్ళగానే నుంచోబెట్టలేదు, మళ్ళీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు బాబా ముందు. బాబా ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆర్తి ఆవిడ అంతా పేరేంటాను? కరుణశ్రీ. కరుణశ్రీ. నిజంగా కరుణశ్రీ కరుణించారండి. గారు, మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఖచ్చితంగా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే మాత్రం లైఫ్లో నేను మీ పేరు కానీ మీ ఫేస్ కానీ మర్చిపోను. ఎందుకునంటే మీరు బాబానే మిమ్మల్ని పంపించారు. నేను గట్టిగా నమ్ముతా ఇలాంటివన్నీ. ఎందుకునంటే అంత మంచిగా కూర్చొని పాడుకొని అన్నీ చేసుకొని ఆవిడ గురించి ఆవిడ అడగచ్చు కదా. ఆవిడ వెనకే ఉండిపోయారు కానీ మమ్మల్ని ముందుకు ఆవిడ పంపించారు. ఒక బ్యారికేడ్ వెనకే ఉండిపోయారండి. ఆవిడ లోపలికి రాలేకపోయారు, మమ్మల్ని పంపించారు లోపలికి. అసలు నా లైఫ్ లోనే మర్చిపోలేని దర్శనం ఇది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉందండి, అందరు అలా పాడుతుంటే. అసలు మహారాజుని చూస్తున్నట్టు, బాబాని చూస్తుంటే నిజంగా నా లైఫ్ లో ఎప్పుడు ఈ అనుభూతిని మర్చిపోలేను. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో, నేను Seriously. చాలా సార్లు చూసా కానీ ఆ ఫీల్ తనకు తెలీదు. లైవ్ పాడతారా, ఆడియో పెడతారా, ఇవన్నీ తనకు తెలియదు కదా. ఇప్పుడు దర్శనానికే వస్తాం. ఫస్ట్ టైం మేము ఇద్దరం ఆరతిలో కూర్చోవడం. నాకంటే ఫుల్ ఆరతిలు వచ్చు. సో అలాగా థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే బాబా ఎవరిని డిసప్పాయింట్ చేయరు.
ఇది అయితే నా మేము పర్సనల్ డిసప్పాయింట్ ఎక్స్పీరియన్స్. అయింది ఎక్కడ అంటే ఒక చోట, ఇది నేను చెప్పాలనుకుంటా. చెప్పు. ఈ పెళ్లి రోజు మేమిద్దరం ఆ బాబా సన్నిధిలో అట్లీస్ట్ మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత లోకర్ నుంచి ఫోన్ తీసుకుని వచ్చి కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. మేమిద్దరం కొన్ని ఫొటోస్ మెమరీగా ఉంచుకుందాం అనుకున్నాము. బట్ అక్కడికి వచ్చిన భక్తులు అంటే ఆ అభిమానం మనం తప్పపట్టలేము, వాళ్ళని కూడా తప్పపట్టలేము. అస్సలు మాకు నిజంగా అండి ఊపిరి ఆడనివ్వలేదు అసలు. ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరితో వచ్చేస్తూనే ఉన్నారు. వేడి అంటే నాకు ఈ ఒక్క విషయం మేము ఒకటి చెప్తున్నాం కూడా. చెప్పాలనుకుంటున్నాము. ఏంటంటే మేము కూడా దేవుణ్ణి చూడడానికే వచ్చాము. మేము కూడా భగవంతుడిని చూసి ఒక మెమరీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ నిజంగా చెప్తున్నా, ఈరోజు ఒక్క ఫోటో కూడా దిగలేదు మేము ఆ సన్నిధిలో. సన్నిధిలో అస్సలు మా అవును, వల్లే బయట కాదు. హోటల్ దగ్గర దిగాము, మేము ఆ లేకపోతే హోటల్లో ఏదో సరదాగా దిగాము సరదాగా కానీ దిగాం తప్పితే దేవుడి దగ్గర ఒక ఫోటో దిగలేక, అంటే దేవుడి దగ్గర కాదు, బయట. బయటకు వచ్చాక కూడా ఒక ఫోటో కూడా దిగనివ్వలేదు ఎందుకు మమ్మల్ని. మా ఎక్స్పీరియన్స్ అక్కడే షేర్ చేస్తున్నాం అనుకున్నాం. ఎందుకంటే తను చాలా ఎమోషనల్ అయిపోయింది అసలు. నేను తను చూస్తే నేను షాక్ అయ్యాను అసలు. అంటే ఆవిడ వచ్చి మళ్ళీ దండ ఇచ్చి వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేయడం, బాబా దగ్గర ఆవిడ దండ చెప్పాను తీసుకొచ్చి నేను, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మా యానివర్సరీ మీరు మా కోసం ఇచ్చేసారంటడికి ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ నేను ఏమన్నానంటే, ఆవిడ అంత ఇదిగా చేశారు కదా, తర్వాత జనాలు ఉక్కిరి బిక్కిరి చేసేసి మమ్మల్ని కనీసం మా మొమెంట్స్ని కొంచెం బతకనివ్వలేదు. ఆ మొమెంట్లో బతకనివ్వలేదు. అంటే కొంచెంసేపు దాన్ని మేము ఆస్వాదించాలి కదా, అది చేయలేదు. అదొక్కటే నాకు కొంచెము బాధగా బాధ అనిపించింది నాకు. అనిపించింది. నాకు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది మీరు అఫ్ కోర్స్ మీరు లేకపోతే మేము లేము, కానీ మాకు కూడా నేను- మేము కొంచెం ఉండాలి. నేను ఈ విషయంలో అదే చెప్తాను అన్న. నేను ఏంటంటే వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయలేము. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి ఫస్ట్ కొంతమందిని చూస్తే నిజంగానే చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది అండి. అంటే అంత మెస్మరైజ్ అయిపోతారు చూసి, ఓ మై గాడ్ వచ్చేసారు అంటే అది నిజంగా నేను చాలా దేవుడు బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను. చేతులు పట్టేసుకుని అసలు ఏడ్ చేస్తున్నారు, నిజంగా మిమ్మల్ని చూస్తున్నామా అన్న ఫీల్ అవుతున్నారు. ఆ మూమెంట్స్ రావు, బట్ డెఫినెట్లీ రావు. కాకపోతే ఆ టైంలో అక్కడ మేము ఈ కూడా moments ఎంజాయ్ చేయాలి. కూడా రావు కదా. ఈ మూమెంట్స్ కూడా మేమిద్దరం ఫోటోలు దిగాలనుకున్నాం, కానీ మేమిద్దరం ఇదే ఎక్స్పీరియన్స్ మేము ఆ సన్నిధిలో చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ భగవంతుడి దగ్గర కూర్చుని మేము ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు హోటల్ రూమ్కి వచ్చి కూర్చొని చెప్పడం వేరు, అక్కడ ఆ ఎమోషనల్ లో చెప్పడం వేరు. కానీ అసలు ఫోన్లో పట్టుకుంటేనే వచ్చేస్తారు. భయపడిపోయి గబగబ మేము పరిగెడుతున్నాం. మేము ఫోటో తీసుకుందామన్నా కూడా అంటే మీ ప్రేమ ప్రేమించేటట్టు ఉండాలి కానీ భయపెట్టేటట్టు ఉండకూడదు అన్నది మాత్రమే మనది. ఏమనుకోకండి, మమ్మల్ని కాదు, ఎనీ సెలబ్రిటీ. టైం ఇస్తాం మీకు డెఫినెట్లీ. కానీ మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే, మీరు ఒక 5 minutes వెయిట్ చేయగలిగితే, మా పర్సనల్ లైఫ్ మేము ఒకసారి మా ఫొటోస్ దిగో, మేము సరదాగా మాట్లాడుకున్నాం, దిగిన తర్వాత మీరు వచ్చి మాతో ఫొటోస్ దిగండి, అప్పుడు మేము ఖచ్చితంగా హ్యాపీ అవుతాం. నేను డెఫినెట్లీ దానిలో ముందుంటాను అనమాట. ఎంతమంది వేల మంది వచ్చినా కూడా నేను మంచిగా నవ్వుతూ మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇష్టం కూడా అది. వాళ్ళ ప్రేమను తీసుకోవడం కూడా నాకు ఇష్టం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కానీ ఇలాంటి టైంలో నాకు కొంచెం ఎక్కడ ఒక చోట ఒక చివుకు అనిపించింది. ఎక్కడ అంటే, అరే మాకు పర్సనల్ టైం మా లేకుండా పెళ్లి రోజు మాకు ఒక ఫోటో లేకుండా బాబా సన్నిధిలో ఒక ఫోటో లేదు అన్నది కొంచెం పెయిన్ అయితే ఉంది. అసలు మీరు నమ్మరండి, నేను అది ఎవరైనా షూట్ చేస్తుంటే మీకు అర్థమై ఉండేది. అసలు ఇలా ఫోన్ ఇలా పట్టుకుంటున్నాము, మేము దిగుదాం ఫోటో అని చెప్పి వచ్చేస్తారు. ఇంకా కంటిన్యూస్ గా ఒకరు దిగుతుందంటే ఇంకొకరు చూసి ఇంకొకరు, అలాగా కంటిన్యూస్ గా ఆ షాప్ ఓనర్సే భయపడిపోయారు. మేము షాపింగ్ చేసుకుంటే షాపింగ్ లోపలికి వచ్చేసేసి వాళ్ళ షాపింగ్ లోపలికి వచ్చేసి ఫొటోస్ దిగేస్తున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు ఎంతమందిని మేనేజ్ చేస్తారు? అదే అన్నాను, కొంచెం మనం ఇవన్నీ అర్థం ఆ చేసుకోవాలి. షాప్ ఓనర్స్ ఎంత మేనేజ్ చేస్తారు చెప్పండి. పాపం వాళ్ళు కూడా పడతారు కదా. వాళ్ళగా వాళ్ళు మనకు కూడా. తెలియదు, మన తెలుగు ఆర్టిస్టులు వాళ్ళగా తెలియదు. వాళ్ళేమో నార్త్ ఇండియన్స్. సో వాళ్ళందరినీ చూసాం, మీరు ఆర్టిస్ట్, మీరు యాక్ట్ చేస్తారా అది అని. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా ఇది ఒకటి చెప్పాలనిపించింది, ఒక మంచి మమ్మల్నే విషయం కాదు, చెప్పాలి. ఏ సెలబ్రిటీనైనా సరే Yeah. మీరు ప్రేమించండి, మీరు ఫోటోలు దిగండి, తప్పు లేదు. కానీ ఆ సెలబ్రిటీస్ కి వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది. వాళ్ళు కూడా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు కూడా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. మీరు ఎలాగా మాతో ఫోటో దిగడం ఒక మెమరీ అనుకుంటారో, మేము కూడా మా పెళ్లి రోజు ఒక ఫోటో బాబా దగ్గర దిగి ఉంటే బాగుండేది కూడా అన్నది మాకు మెమరీ లేదు అన్న బాధ అంతే. మాకేంటంటే ప్రోటోకాల్ పెట్టుకోవడం, లేకపోతే జనాలను మా చుట్టూతో పెట్టుకోవడం అది ఇష్టం అది లేదు. ఇష్టం లేదు మాకు. తీసుకొచ్చుకుని జనాల్ని కొంచెం మాకు దూరంగా ఉంచడం
అందరిలో కలిసిపోవాలని అనుకుంటాం కాబట్టి తెచ్చుకోవాలనుకుంటే ఒక డ్రైవర్ తెచ్చుకునే వాళ్ళు, ఒక అసిస్టెంట్ అసిస్టెంట్ తెచ్చుకునే వాళ్ళు, తెచ్చుకునేవాళ్ళం. వాళ్ళు వీడియోలు తీసే వాళ్ళు అన్ని చేశారు. కానీ మేము ఇద్దరమే రావాలని అనుకున్నాం కాబట్టి కొంచెం వింటే బాగుంటుంది ఏమో, సో చూసే వాట్ వాళ్ళు చూస్తారో అదంతా లేదో. పక్కన పెట్టేసేస్తే అసలు మీ ఇద్దరం నిజంగా అండి 20 years రిలేషన్షిప్ అనేది ఈ బాబా సన్నిధిలో జరుపుకోవడం అనేది ఒక అద్భుతమైన మెమరీ అండి. అది మాత్రం ఆయనకి మీకు చాలా అది నేను చాలా మీకు thanks. పిక్చర్ వీడియోలో చూపించలేకపోయినా మా కళ్ళతో మేము ఎంజాయ్ చేసాము, బాబాని చూసుకున్నాము, మా మనసుకు తెలుసు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో. సో చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ లైక్ చేసినందుకు. ఫైనలీ గుజరాతీ థాలీ తింటున్నా. ఇదిగో సబ్జీ, కడి, షేవ్ కి సబ్జీ అంటే సేవ్ ఉంటుంది కదా, దాంతో సబ్జీ, జీరా, కర్డ్. మన పెళ్లి రోజుని గులాబ్ జామున్ చేయించాను, కిచిడి, మంచి నెయ్యి రోటీ, పాపడ్. గుజరాతీ థాలీ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ మంచిగా. హ్యాపీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ అ బ్యూటిఫుల్ డే. పర్ఫెక్ట్ డే. మా ఎక్స్పీరియన్స్ అంతా చాలా అంటే చాలా మీరు వినేశారు కదా మొత్తం ఒక గ్రూప్ లో అంతే. మాట్లాడాం కదా, సో సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా ఈ మా షిరిడి ఈ experience- ప్రయాణం మీకు Yeah. నచ్చుంటది అని అనుకుంటున్నాం. డెఫినెట్లీ మీ బాబా సన్నిధిలో మేము ఇలా మా 20 సంవత్సరాలు కంప్లీటెడ్ ఆయన కనిపించాలని మేము ఇలా డౌన్ యాంగిల్ పెట్టాము బాబా ఇన్వోల్వ్ కాబట్టి. సో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. ఓకే, మనీ మనీ మేఘాల ఛానల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Bye, బాయ్ guys.